నా నామినేషన్ భరణి అన్న. భరణి అన్న, నిజంగానే చెప్తున్నాను, మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. మీరు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. అంటే మీకోసం మేము చాలామంది కష్టపడి మేము ఇక్కడ ఉంచాం. మీరు వాయిస్ అసలు బయటికి తీయట్లేదు నాకు అనిపిస్తుంది. నేను కూడా చెప్పాను, రామ్ మిమ్మల్ని అలా అన్నప్పుడు కనీసం మీ గురించి అన్నా మీరు స్టాండ్ తీసుకున్నా, పక్కన వాళ్ళు ఎందుకు ఉండాలి అనే దానికన్నా మనం వాళ్ళకంటే ఎందుకు ఉండాలి అనేది చెప్పుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ భరణి అన్న అని కూడా నీకు చెప్పడం జరిగింది. సో మీరు ఆ విషయంలో ఎందుకు గివప్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఆ కంటెండర్షిప్లో. ఎందుకంటే మీరు కూడా అసలు ఎంతవరకు కెప్టెన్ అవ్వలేదు, మీరు పోరాడుకుంటూ వస్తున్నారు, ఎక్కడ వరకు పోరాడుకుంటూ వచ్చారు. అంటే సుమన్ అన్న కూడా ఆల్రెడీ కెప్టెన్ అయినప్పటికీ ఆయన ఒక మాట అనగానే లేదు నేను ఇంత చేశాను, నేను ఇలా ఉంటాను అని చెప్పేసి ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకున్నాడు. మీరు ఆ టైంకి ఎందుకు స్టాండ్ తీసుకోలేదో నాకు అర్థం కాలేదు, అదొకటి. అండ్ ఆ మ్యూజిక్ దానిలో కూడా నేను అప్పుడు కూడా